యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పిక గొనువారులారా, నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయూ నీయక్క అక్కరలేదు, ఏమీయూ నీ అక్కరే, ద్రాక్షరసమును పాలను కొనుడి. పేజీ నెంబర్ కూడా చెప్పాము ఒకసారి. అలాగే 616వ పేజీ. ఒకసారి మళ్ళా చదువుకుందాం వాక్య భాగాన్ని. దప్పిగా గొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవుడు ఈ మాట మన వినికిడిలో నేడు దీవించునుగాక. ఆమేన్. మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ ఒక 4 మాటలు ఆ వచనంలో కనబడతా ఉన్నాయి. వీలైతే మీరు అండర్లైన్ చేసుకోండి. మొదటిది నీళ్లు, రెండవ మాట రోకలు, మూడవది ద్రాక్షారసం, నాలుగవ మాట పాలు. ఈ నీళ్లు, రోకలు, ద్రాక్షారసం, పాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో చెప్పి మనం ధ్యానం చేయడానికి ముందుకు వెళదాం. నీళ్లు దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. రోకలు అంటే డబ్బులు, క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి. ద్రాక్షారసం అనేది సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో యోధులు సంతోషం అనే ఒక కార్యక్రమానికి ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే ద్రాక్షారసం. పాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు సంఘంతో, నూతనమైన విశ్వాసులు ఉద్దేశించి మీరు పాలు త్రాగువారై ఉన్నారు అంటాడు. చాలా అనుభవం కలిగిన విశ్వాసులతో ఏమంటాడంటే, మీరు ఇంకా పాలే తాగుతున్నారా, ఈ పాటికి బలమైన ఆహారం తినాలి కదా అంటాడు. కాబట్టి పాలు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అది లోతైన వాక్యం, అలాగే తేలికపాటి ముఖ్యమైన విషయాలు, మూలోపదేశాలు అంటారు వాటిని. మూలోపదేశాలు అనబడిన వాక్యం. మొత్తానికి 4 మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ వచనం భక్తుడైన యెషయా చాలా అనుభవశాలిగా ఈ గ్రంథాన్ని రచించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే యెషయా గ్రంథానికి చిన్న బైబిల్ అంటారు, మినీ బైబిల్ అంటారు. ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు. సో ఇది కూడా బాగా మ్యాచ్ అయింది చిన్న బైబిల్ అని చెప్పడానికి. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ యెషయా గ్రంథంలో సృష్టి మొదలుకొని, ఆది కాండంలో ప్రారంభించబడిన సృష్టి మొదలుకొని ప్రకటన గ్రంథం నెరవేర్పు జరగవలసిన కార్యాలు, విషయాల వరకు కూడా ఈ గ్రంథంలో యెషయా భక్తుడు ప్రస్తావిస్తూ వచ్చాడు. అందులో సువార్త గురించి చెప్పాడు, రాకడ గురించి చెప్పాడు, మనిషి పాపం గురించి చెప్పాడు, రాబోయే మెస్సీ గురించి చెప్పాడు. ఆయన వచ్చి
ఎలాగా పనులు చేస్తాడో చెప్పాడు. పాత నిబంధన చట్టం ఎలాగుందో చెప్పాడు. రాబోయే కొత్త నిబంధన చట్టం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ఇలాగా ఇంచుమించుగా ఈ గ్రంథం అంతా కూడా బైబిల్ అంతటిని కూడా క్రోడీకరించి చెప్పినట్టుగా కనబడుతుంది. సో వీలైతే మీరు కూడా ఒకసారి యెషయా గ్రంథం అంతా చదవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ అంతా చదవడానికి తర్వాత మీరు ప్రయత్నం చేసిన ముందు యెషయా గ్రంథం అంతా చదవడానికి ట్రై చేయండి, మంచిది. మొత్తానికి ఇక్కడ ఈ వచనంలో చూస్తా ఉన్నాం. ఈ వచనమే కాదు, తర్వాత వచనం కూడా అలాగే ఉంటుంది. ఏదేమైనా ఈ మొదటి వచనాన్ని ఈ పూట మాత్రం మనం ధ్యానించడానికి సిద్ధపడ్డాం. ఈ మొదటి వచనంలో చక్కటి సువార్త ఆహ్వానం, చక్కటి సువార్త కనబడుతుంది. అలాగే దేవుడు స్వజనులుగా పిలువబడిన యూదులకే కానీ, ఆయన ప్రేమించిన సర్వలోక తన పిల్లలైన ప్రజలకే కానీ ఆయన గొప్ప ఆహ్వానాన్ని కూడా ఇస్తున్నట్టుగా ఒక సువార్తగా కూడా మనం ఈ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం కొన్ని ముఖ్యమైన మాటలు, కొద్దిగా మనల్ని గజిబిజి చేసినట్టుగా అనిపించే మాటలు కొన్ని ఉన్నాయి ఈ వచనంలో. ఏంటంటే అందులో ఒకటి, దాహము గలవారులారా, దాహము గురిన వారులారా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఏ దాహంతో ఉన్నాడు? ఏ దాహంతో ఉన్నారు? మనిషి ఏదో ఒక అసంతృప్తితోనే ఉన్నాడు, ఏదో ఒక ఇబ్బందితోనే ఉన్నాడు, ఏదో ఒక అశాంతితోనే ఉన్నాడు, ఏదో ఒక సమస్యతోనే ఉన్నాడు, ఏదో ఒక బాధతోనే ఉన్నాడు. అలాగ బాధపడుతున్న మనిషిని దేవుడు పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇలాంటి మాట మనం క్రొత్త నిబంధనలో చూస్తే యేసుప్రభు వారి నోట ఒక చక్కటి మాట ఎలాంటిదో వస్తుంది. భారము చేత ప్రయాసపడి భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా చెప్పరే, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన కూడా అదే చూశాడు. మనిషి ఏదో ఒక భారం కలిగి ఉన్నాడు, ఏదో ఒక బాధ కలిగి ఉన్నాడు, ఏదో ఒక అసంతృప్తి కలిగి ఉన్నాడు. సో అలాంటి వారిని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా యెషయా భక్తుడు అలాగే ఈ వచనాలు రాస్తూ ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. దాహము గురిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని చెప్పాడు. ఇందాక మనం నీళ్లు అంటే ఏమనుకున్నాం? దేవుడు. కాబట్టి దేవుని యొద్దకు ఆయన రమ్మంటున్నాడు. మనం అంతకుముందు ఒక వచనాన్ని మనం యేసుప్రభు వారు యెరూషలేము దేవాలయంలో పండగ సమయంలో నిలబడి ఆయన కూడా పిలుస్తాడు. మీలో ఎవరికైనా దాహంగా ఉంటే వచ్చి నా దగ్గర నీళ్ళు తాగండి, దాహం తీర్చుకోండి అని పిలుస్తాడు. ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో సమరయ స్త్రీతో కూడా యేసు ప్రభు మాట్లాడతాడు కదా. ఏమని మాట్లాడతాడు ఆవిడతో? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై ఊరడి నీటి బొగ్గ వంటివి. నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దాహం తీరదు. ఆయన ఏం నీళ్ళు ఇస్తాడంటే ఆయన తన ప్రేమనిస్తాడు, తన శక్తినిస్తాడు, తన ఆత్మనిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర పొందింది ఏదన్నా ఉంది అంటే అది నిజంగా మనకి చాలా మనశ్శాంతిని, చాలా నెమ్మదిని, చాలా ధైర్యాన్ని, చాలా రోషాన్ని, చాలా తెగింపునిస్తుంది. అందుకే చాలామంది క్రైస్తవులు బైబిల్లో కావచ్చు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కావచ్చు, ఆ తర్వాత భక్తులు కావచ్చు, ఎలా బ్రతికారు ప్రభువుని నమ్ముకున్నాకంటే వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో లేనట్టుగా బ్రతికారు. ఎలా జీవించారు ఈ లోకంలో అంటే వాళ్ళు ఏ మాలిన్యం అంటకుండా బ్రతకగలిగారు, దేనికి భయపడకుండా బ్రతకగలిగారు, దేనికి లొంగకుండా బ్రతకగలిగారు.
వాళ్ళ ధైర్యం ఏంటో ఎవరికి అర్థమయ్యేది కాదు, వాళ్ళ రోషం ఏంటో ఎవరికి అర్థమయ్యేది కాదు, వాళ్ళ తెగింపు ఏంటో ఎవరికి అర్థమయ్యేది కాదు, వాళ్ళ గుండె ధైర్యం ఏంటో ఎవరికి అర్థమయ్యేది కాదు, వాళ్ళ బలం ఏంటో ఎవరికి అర్థమయ్యేది కాదు. కానీ వాటన్నిటికీ కారణం వారు నమ్మిన దేవుడి దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే పొందారో అదే కారణం. కాబట్టి ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాగా దాహంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ దాహం అంటే ఆత్మదాహం. ఏం దాహం అంటే విముక్తి అనే దాహం. ఏ దాహంతో ఉన్నారంటే ఈ శ్రమ పోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ చింత పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ దుఃఖం పోవాలి, ఈ పరిస్థితి పోవాలి, ఏదో ఒకటి తీరని ఒక లోటు, దానిని తీరని దాహం అని అనుకుంటే ఆ దాహం తీర్చడానికే ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే ఇక్కడ రోకలు లేని వారలారా వచ్చి కొని భోజనం చేయండి అంటున్నాడు. రోకలు లేవంటే, రోకలు అంటే ఏమనుకున్నాం? డబ్బులు లేని వారలారా రండి, కొనండి, భోజనం చేయండి అన్నాడు. మరొక మాట ఎలా ఉంటుందంటే అక్కడే రోకలు లేకపోయినా వచ్చి మీరు భోజనం తీసుకోండి. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, రోకలు లేని వారులారా రండి, కొనండి అంటున్నాడు. రోకలు లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఇచ్చేది డబ్బుతో కొనేది కాదు. అందుకే డబ్బులు ఇవ్వకయే, రోకలు ఇవ్వకయే. 2వ వచనంలో ఉందా మాట? 1వ వచనంలో ఉందా? రోకలు ఇవ్వకయే, ఏమియూ నీయకయే, ద్రాక్షారసమును పాలను కొనడి. 1వ వచనంలోనే ఉంది. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. రోకలు లేకపోయినను ఏమియూ ఇయ్యకయే కొనండి. ఏం అక్కర్లేదు, వచ్చి కొనుక్కోండి అంటే ఇక్కడ ఏమి ఇచ్చి, ఇక్కడ కొనే విషయం ఏంటి? కొనడం అన్న మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే నీ అభిప్రాయం, నీ అంగీకారమే పెట్టుబడి. అందుకు నువ్వు చెల్లించాల్సింది ఏమీ లేదు. అది డబ్బులతో కొనేది కాదు. చాలామంది ఏంటంటే దేవుడి దగ్గర నుంచి పొందేది డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా డబ్బులని కాదు. రోకల్ని మనం ఎలాగా ఆలోచించంటే క్రియల ద్వారా రక్షణ పొందాలనుకుంటారు, క్రియల ద్వారా దేవుని కనికరం పొందాలనుకుంటారు, క్రియల ద్వారా దేవుని దగ్గర క్షమాపణ పొందాలనుకుంటారు, క్రియల ద్వారా దేవుడి దగ్గర ఏదో సంపాదించాలనుకుంటారు. అది అలా దొరికేది కాదు. ఆయన ఉచితంగా ఇచ్చేది. అందుకే మీరు డబ్బులు ఇవ్వకర్లా, వచ్చి తీసుకోండి. ఈ డబ్బులు ఇస్తే దొరికేవి కావు. ఏమండి, ₹1,00,000 ఇస్తా, నాకు రక్షణ ఇవ్వండి అంటే మీరేమంటారు? మిమ్మల్ని ఎవరైనా నేను రాను కానీ ఓ 10,000 ఇస్తాను, నాకు కూడా రక్షణ ఇవ్వండి, తీసుకొచ్చి ఇవ్వండి అని మీకు 10,000 ఇస్తే మీరేం చెప్తారు? అంతే కదా. అది డబ్బులతో కొనేది కాదు, అది ఆయన. మరి నాకు ఎలా కావాలి? నువ్వే ఆయన వచ్చి ఆయన అంగీకరించు. అది నీ మనసు ఇచ్చి కొనుక్కో, ఆయన్ని నీ హృదయం ఇచ్చి కొనుక్కో, నీ సమయం ఇచ్చి కొనుక్కో, నీ పాపం ఒప్పుకొని కొనుక్కో. ఆయనే రక్షకుడని, నీ స్వరక్షకుడని, ఆయనను స్వరక్షకుడిగా అంగీకారమే నువ్వు కొనుక్కోవడం. నువ్వు నమ్మి కొనుక్కో, నమ్మి కొనుక్కో, విశ్వాసం ఉంచి కొనుక్కో. ఏంటి, విశ్వాసం ఉంచడమే కొనుక్కోవడమా? నమ్మడమే కొనుక్కోవడమా? అంతే.
ఇక ఏదో డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర కొనేది కాదు, ఆయన ప్రేమించి నీకు ఇచ్చేది. ఆయన ప్రేమించి నీకు ఇచ్చేది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఇచ్చేది డబ్బులు పెట్టుకునేది కాదు, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకుండానే వచ్చి తీసుకోండి. రోకలు లేకపోయినా సరే వచ్చి తీసుకోండి. ఇది క్రియలకో డబ్బుకో ముడిపెట్టి ఇచ్చేది కాదు, నేను ప్రేమతో ఇచ్చేది. మనం కేవలం ఆయన కృపను బట్టి పొందేది. కాబట్టి ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిలుస్తున్నాడు. ఏం కొనుక్కోమన్నాడు చెప్పండి? పాలు, ద్రాక్షరసం. పాలు అంటే అర్థం ఏమనుకున్నాం? అది మీరు ఎవరైనా వచ్చి వాక్యం వినొచ్చు, మీరు సమయం ఇవ్వండి. మీరు కొనుక్కోవడం ఇప్పుడు మనం కొద్దిగా మనం ఆలోచిద్దాం. ఇక్కడ మీరు సమయం ఇచ్చి కూర్చుంటే మీకేం వస్తుంది? వాక్యం వస్తుంది. మీరు వాక్యం నేర్చుకోవడానికి ఏమైనా డబ్బులు కడుతున్నారా? కానీ మీరు ఒకటి పెట్టారు, సమయం పెట్టుబడి పెట్టారు. రండి, మీకు ఉచితంగా అది ఇస్తాను. ద్రాక్షారసం ఇస్తానంటున్నాడు. ద్రాక్షారసం అంటే సంతోషాన్ని ఇస్తానన్నాడు. ఎవరి హృదయం వాక్యంతో నిండి ఉంటుందో, నింపబడి ఉంటుందో, నిజంగా ఆ వ్యక్తులు ఏ స్థితిలోనైనా ఒక రకమైన రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు. వాస్తవానికి బబులోను చెరలో ఉన్నటువంటి యూదులకు ఉద్దేశించి ఆ రోజు యెషయా ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. మాట వినని ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరకి వెళ్ళిపోయారు. బబులోను చెరకి వెళ్ళిపోయారు. ఈ బబులోను చెరకి వెళ్ళిపోయిన వారిని తిరిగి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు యెషయా భక్తుడి ద్వారా. రండి, ఇప్పటికైనా రండి. అక్కడంటే వాళ్ళు ఎలా నలిగిపోతున్నారో కదా, ఆ బబులోను చెరలో ఎలా నలిగిపోతున్నారో, ఎలా విసిగిపోతున్నారో, ఎంత పశ్చాత్తాపడుతున్నారు, ఎంత తప్పు చేసామనుకుంటున్నారు, ఎంత స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, సంతోషం పోగొట్టుకున్నారు, ఆశలు పోగొట్టుకున్నారు, స్వతంత్రతను పోగొట్టుకున్నారు, కోరికలు పోగొట్టుకున్నారు, బానిసలుగా బతుకుతున్నారు, పరదేశులుగా బ్రతుకుతున్నారు. అలాగే ఉండిపోతున్నారు. రావడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు, దేవుణ్ణి అడగడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. అలా నీ దేవుడైతే వదిలేయలేదు, ఆయనే కలగజేసుకొని తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. రండి, రండి, క్రియలు అక్కర్లేదు, రండి. మీరు రోకలు ఇవ్వక్కర్లేదు, రండి. వచ్చి నా దగ్గర కొనండి. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం వినాలి? జాగ్రత్తగా ఏం తీసుకోవాలి? వాక్యాన్ని తీసుకోవాలి. ఆయన ఇచ్చే స్వేచ్ఛ, సంతోషాన్ని తీసుకోవాలి. ఈరోజు ఇదే విషయం సర్వలోక ప్రజలకి మనం వర్తించుకుంటే, అలాగ మనం ఆలోచించగలిగితే, ఈరోజు దేవుడు కూడా సువార్త ద్వారా చాలామందిని పిలుస్తున్నాడు. విశేషంగా ఈ మే నెలంతా ఎక్కడ చూసినా ఏం జరుగుతూ వచ్చాయి? సువార్తా సభలు. కొంతమంది పేర్లు కొద్దిగా డిఫరెంట్గా పెట్టుకున్నారనుకోండి. ఏదేమైనా దేవుని గూర్చిన మాటలు ప్రకటించబడినటువంటి కార్యాలు విస్తారంగా జరిగాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. అసలు ఒక్కొక్క చోట ఆలోచిస్తే ఎంతైందండి ఖర్చు అంటే 1,50,000 అండి, 2 లక్షలు అంటే ఓరు నాయన, ఇదేంట్రా బాబు ఎంత ఖర్చు పెట్టి పెడతారని అనిపించింది. నిజంగా ఒక చిన్న కార్యక్రమం అంటే లక్షలతో ఖర్చు. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే అనేక మందికి ఆ ప్రాంతంలో దేవుని యొక్క ప్రేమ ఆహ్వానాన్ని పలకడానికి,
ఆహ్వానాన్ని పలకడానికి. ఇంత జరుగుతుంది దేనికంటే దేవుడు పిలుస్తున్నాడు, రండి రండి, మీరేం ఖర్చు చేయక్కర్లేదు, మీరేం కష్టపడక్కర్లేదు, రండి నా దగ్గర పాలు కొనండి, నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, దాహం తీర్చుకోండి, పాలు తీసుకోండి, ద్రాక్షారసం తీసుకోండి, వాక్యాన్ని సంతోషాన్ని తీసుకోండి. ఆయన పిలుస్తావు. అదే సమయంలో నమ్మిన దేవుని పిల్లలు, చెరలో, బబులోని చెరలో ఉన్న దేవుని పిల్లలకు కూడా ఇది ఎలా వర్తిస్తుందంటే, నువ్వు దేవుని నమ్మినా నీలో ఏముంది? అసమాధానం ఉంది. ఎందుకు వచ్చింది అది? దేవుని వాక్యాన్ని వినకపోవడం వలన, అనుసరించకపోవడం వలన, ఆయన కట్టడలను, విధులను పాటించకపోవడం వలన నువ్వు అనేక శ్రమల్లోకి పడిపోయావు. మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, బాధ, ఇబ్బంది, ఏదో ఒకటి నీ జీవితంలో నీకు భారంగా ఉంది. అలాంటి వారిని కూడా దేవుడు మరలా పిలుస్తున్నాడు, రండి రండి, ఇప్పుడైనా వచ్చి చక్కగా దాహం తీర్చుకోండి, దాహం తీర్చుకోండి. సో దేవుడు అంటే మనకేం ఉండాలంటే దాహం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి కొలవడం, దేవుణ్ణి మొక్కడం, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉంటాయి అంటే ఆయన పట్ల మనకు ఒక దాహాన్ని సూచిస్తాయి. మీకు బాగా ఇప్పుడు ఎండాకాలం కదా, బాగా దాహం వేస్తే వెంటనే గబుకొని మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళి రాగానే దాహం ఏం కానీ మనం ఏం చేస్తాం? నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కాస్త చెప్పాలంటే చల్లగా ఉండే నీళ్ళు కోసం చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కోసం చూస్తాం. నీకు దాహం వేయంగానే నీకు నీళ్లు గుర్తొస్తున్నాయి కదా, దాహం వేయంగానే చల్లటి నీళ్ళు తాగాలని మనసులో అనిపిస్తుంది కదా. దేవుని పట్ల కూడా నీకు అలాంటి దాహమే ఉండాలి. అది ఈ దాహం కలిగిన వాడికి మాత్రమే దాహం తీరుతుంది. కొంతమంది దాహం లేకుండా నీళ్ళు, చేతిలో నీళ్ళు ఇచ్చామనుకోండి గ్లాసులో, అమ్మాయ్యా ఆయన గడగడగడ తాగేస్తారా, పట్టుకొని అటు ఇటు తిప్పుతారా? ఇప్పుడు నాకే కూర్చొని మీరు నాకు నీళ్ళు ఇచ్చారనుకోండి, ఇవి నాకేం దాహం వేయట్లేదు, మాస్టర్ గారికి కూడా నీళ్ళు వచ్చి ఇప్పించారనుకోండి, ఏం చేయను నేను? సరే మీకోసం ఊరికిన మూత తీసి ఏదో గుట్టకేసి ఏం చేయాలో తెలియక పక్కన పట్టుకుంటామో లేదా చేతిలో పట్టుకుంటామో పక్కన పెడతాం జరుగుతుంది. దాహం తీరదు. దాహంతో ఉన్న వాళ్ళకైతే ఆ నీళ్లు ఉపయోగపడతాయి. సో దేవుని విషయంలో కూడా మనం అలాంటి ఒక దాహం కలిగి ఉన్నప్పుడే నీ దాహం తీరుతుంది. నువ్వు దాహం కలిగి లేకుండా నాకు అది తీరాలి, నాకు ఇది తీరాలి, నాకు ఇలా జరగాలి, అలా జరగాలని ఉంది. ప్రతి మనిషికి ఏదో ఒక అసంతృప్తి ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది. దాని విషయంలో నీకేముంది అంటే ఏమీ లేదు. కానీ అవన్నీ ఆ యొక్క దాహం తీరాలని ఒక ఆశ ఉంది. కానీ నీకు తీర్చేవాడి పట్ల దాహం ఉందా? తీర్చేవాని విషయంలో నీకు ఆతృత ఉందా, దాహం ఉందా? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సిటీలో మజ్జిగ పోస్తున్నారు ఆయా సెంటర్లో. అంతే, బండి మీద వెళ్తా అలా చూస్తూ ఉంటే మజ్జిగ పోస్తాం, బండి తిప్ప అటు తిప్పడం, బండి స్టాండ్ చేయడం, చల్లగా 2 గ్లాసులు తాగడం. దాహం ఉన్నవాడే ప్రయాణాన్ని ఆపి మరీ, తిప్పి మరీ, ఆగి మరీ దాహం తీర్చుకుంటాడు. అమ్మాయ అనుకుంటాడు. దాహం లేనుడికి ఏముంది? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ నాకు కూడా మజ్జిగ తాగితే బాగుండు, నాకు కూడా నేను కూడా తాగుంటే బాగుండేది, సరే దాచుకున్నా బాగుండేది అనుకుంటే తీరుతుంది అది? నువ్వు ఆగాలి, నీ బండి తిప్పుకోవాలి, అక్కడ స్టాండ్ వేయాలి, అక్కడ నుంచోవాలి, అది తీసుకోవాలి, ప్రశాంతంగా తాగాలి. అందుకేం కావాలంటే దేవుని పట్ల కూడా మనకు దాహం. ఎందుకంటే మనం దాహం తీర్చేవాడు ఆయనే, మన జీవజల నిధి ఆయనే.
నేను అందుకే ఈ ప్రశ్న వేస్తున్నా, ఆయన పట్ల మనకి ఎంత దాహం ఉంది చెప్పండి. నేను పిల్లల్ని అడుగుతున్నాను, మీకు స్కూల్స్ లేవు కదా, రోజు ఇంటికాడ ఏం చేస్తున్నారు? ఇవాళ వచ్చారు మీరు, ఇవాళ శుక్రవారం కాబట్టి వచ్చారు, నిన్న వచ్చారా గురువారం, ఎందుకు రాలేదన్నాను. గురువారం చర్చి లేదు కాబట్టి అదా, మీరు రావాలి, మీకు అవకాశం ఉంది కాబట్టి. జూన్ 12 వరకు మీకు సెలవులే కాబట్టి, సెలవుల్లో మీరు ఇంటికాడ ఉన్నారు కాబట్టి రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటే మీకు దేవుడు అంటే దాహం ఉన్నట్టు. పనికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు స్త్రీలు, సాయంత్రం పూట కాస్త వెసులుబాటు ఉంటుంది, వాళ్ళు రావాలి, వాళ్ళకి దాహం ఉన్నట్టు. నేను ఈ మధ్య అవునుగడ్డ ఒక పని మీద వెళ్ళాల్సి వచ్చింది, చీకటి పడిపోయిందని అక్కడ నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళు చర్చిలో పడుకున్నా. రాత్రి వెనక్కి తిరిగి రాలేక బండి మీద పడుకుంటే కొంతమంది, నేను నిద్రపోయా బాగా అలిసిపోయి, నా పక్కన కొంతమంది వచ్చి పడుకున్నారు, నాకు తెలియదు, విశ్వాసులు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో కూడా నాకు తెలియదు. తర్వాత ఏంటి తెల్లారు లేచేసరికి ఏదో శబ్దాలు వినపడుతున్నాయి, ఏంటా శబ్దాలు చూస్తే ప్రార్థనలు చేస్తారు. నేను గబగబ లొక్కి చదువుకొని దుప్పట బయటికి వెళ్ళిపోయా. మరి బాబు ఏంటి అట్ట జరిగేది, గొప్ప మునిగేది ఏంట్రా బాబు అంటే, అన్నా మాకు ఖాళీగా ఉన్న ఆడవాళ్ళందరూ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకొని 12 గంటల వరకు చేసుకుని పడుకుంటారంట. వాళ్ళకి ఎంతవరకు చేసుకుంటే అంతవరకు తిరిగి ఉదయాన్నే 4:30కి మొదలెడతారంట ప్రార్థన, 6ంటికి మళ్ళీ వెళ్ళిపోతారంట. నువ్వేం నేనేం చెప్పను. మామూలుగా మనకులాగా శుక్రవారం బుధవారం ఏదో ఆదివారం అలా మామూలుగా జరుగుతాయి. మిగిలిన రోజుల్లో ప్రతిరోజు వీళ్ళే వచ్చి కూర్చొని చేసుకుంటారు, పడుకునే వాళ్ళు పడుకుంటారంట. పెద్ద వయసు వాళ్ళు, యవనంలో ఉన్న స్త్రీలు వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు వచ్చి పడుకుంటారంటే తెల్లవారుజాము మళ్ళీ ప్రార్థనతో మొదలవుతారు. మళ్ళీ అప్పుడు వాళ్ళు వస్తున్నారు, కొంతమంది చేసుకుంటున్నారు, 5:30 6ంటికి వెళ్ళిపోతున్నారు. ఏంటి వాళ్ళకి పులిహార పెడుతున్నారా? నేను అనుకున్నా ఏమో టిఫిన్లు పెడుతున్నావు ఏంటి ఆ రోజు అన్నా, రాత్రిపూట భోజనాలు తెల్లారి గట్ట ఏమైనా టిఫిన్లు పెడుతున్నావా? లేదన్నా, వాళ్ళకి ఆశనా, దేవుడు అంటే ఆశ. మునీశ్వరమ్మ గారు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ రోజు వచ్చి ప్రార్థన చేసుకుంటారంట. ఏంటి వాళ్ళకి ఆశ. ప్రేమ వేరండి, భక్తి వేరండి. ప్రేమతో కూడిన భక్తి వేరు. భక్తి అనేది ఏంటంటే మనం శుక్రవారం శనివారం లేదా గురువారం ఇలా టైం పెట్టుకుని ఆ టయానికి వెళ్ళి రావడం అనేది భక్తి. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది, వదలబుద్ధి కాదు, రాబుద్ధి కాదు. నాకు చాలాసార్లు బాధపడతాను, నేను ఈ ఊర్లోనే ఎక్కడ నాకు మంచి ఇల్లు నేను ఉండుంటే వస్తుంటే పొద్దున్నే పెట్టేవాడిని ప్రార్థన, మీరు వచ్చినా రాబోయని చేసుకుంటూ ఉండేవాడిని, ప్రతిరోజు సాయంకాలం చేసుకున్నాను. అలా అనిపిస్తుంది. నన్ను భాష గారు కూడా అదే కోరుకున్నారు. ఒక ఆయన చర్చి ఇల్లు మన రేపల్లి వెళ్ళాను, చర్చి ఇల్లు అదే, ఇప్పుడు ఆ తలుపు తీస్తే చర్చిలోకి వచ్చేస్తాడు. ఆ పోర్షన్ అంతా బారుగా ఇల్లు, ఇట్లా తలుపు ఉంది మనకులాగే, ఆ తలుపులో వచ్చి ఇట్లా చర్చిలోకి వచ్చేస్తాడు. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ తలుపు ఏంటంటే అటు తొంగి చూస్తే చర్చి ఇది ఇలాగే ఉంది. అరే భలే ఉందిరా బాబు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు లేచి ఇటు కూర్చొని మోకరించవచ్చు. ఆయన మీద ఎక్కడ అన్నాడు, నాది ఇల్లు ఒక చోట, సేవ ఒక చోట. నాకు అదే కోరిక, జీవితంలో ఎప్పుడైనా అలా కట్టుకోవాలని ఆశ, నాకు పక్కనే ఉండాలని. సో మీరు ఆలోచించండి. అంటే అందరికీ కుదరచ్చు, కుదరకపోవచ్చు, మీ పనులు, కొన్నిసార్లు మీ ప్రయాణాలు, మీ చదువులు. కానీ అవకాశం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నవాళ్ళు, పాట అయితే మనం చక్కగా పాడతాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వినవయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా,
ఒక ఆశ ఉందయ్యా అనగాని సరే రావయ్యా అంటాడు దేవుడు. రానయ్యా, ఆశ ఉందయ్యా, మరి రావయ్యా, ఆశ ఉందయ్యా, రా, రండి రండి. ఎన్నిసార్లు వచ్చింది ఆ వచనంలో ఆ మాట? ఒకటికి మించి వచ్చింది అది. రండి రండి అంటే ఆశ ఉందయ్యా, అక్కడే ఉంటే ఆశ తీరుతుంది. అందుకే మన మాటకి మన చేతలకి చాలా వ్యత్యాసం కనబడాలి. ఎవరో భక్తుడు అన్నాడు, క్రైస్తవులు పాపం అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. భలే అన్నాడు ఆ మాట. ఏ పాట పాడా భయం వేస్తుంది నాకు. ఆయన ఎవరన్నాడో నాకు తెలియదు కానీ ఆ మాట ఎవరన్నారో కానీ ఆ మాట ఏ పాట పాడినా ఆలోచిస్తూ ఉంటుంది. దాంట్లో ఏమన్నా లేని మాట వస్తుందేమో అని, అక్కడికి ఆగిపోదామని. ఆశ ఉండాలి. రండి, రోకలివ్వకయే దాహం తెచ్చుకోండి, రోకలివ్వకయే పాలను తీసుకోండి, రోకలివ్వకయే సంతోషాన్ని తీసుకోండి. దేవుడు పిలుస్తున్నాడు. ఆ రోజు వాళ్ళని పిలిచాడు. ఈరోజు రక్షింపబడి కూడా మనశ్శాంతి లేని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అసలు రక్షణే లేనటువంటి వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. చూసారా? ఒక్క మాట 3 తెగలకు సంబంధించినటువంటి మాటగా ఉంది. అటు వాళ్ళకి చెప్పాడు, మనకి ఈరోజు చెప్తా ఉన్నాడు. ఇదిగో రక్షణ లేని వారికి కూడా రండి, మీకేం అక్కర్లేదు, రక్షణ పొందండి అని చెప్తా ఉన్నాడు. ఎలా ఉంటుందంటే ఈ వచనం, రైతు బజార్ తెలుసుగా మీ అందరికీ. రైతు బజార్ వెళ్ళే ఉంటారు. వెళ్ళావు నువ్వు? రైతు బజార్ వెళ్ళే ఉంటాయి. రైతు బజార్లో అన్నీ చాలా కొట్లు ఉంటాయి కదా, చాలా కొట్లు ఉంటాయి. అందరూ బోర్డులు పెడతారు కదా, ఈ కేజీ ఎంత, కేజీ ఎంత, అది ఇదని. ఒకచోట కొట్లో కేజీ ఫ్రీ, కేజీ ఫ్రీ, కేజీ ఫ్రీ అని ఉంది. పైపెచ్చి చిన్న మైక్ పెట్టుకొని, రండి ఫ్రీగా తీసుకోండి, రండి ఫ్రీగా కొనుక్కోండి, రండి డబ్బులు అక్కర్లేదు, మనిషికి కేజీ ఫ్రీగా తీసుకోండి అంటే ఉంటూ కొన్నిసార్లు కొంతమందికి భయం వేసి కూడా వెళ్ళరు. ఎందుకని? ఎందుకు ఇస్తున్నాడు ఫ్రీగా, బాగోవేమో, టైం అయిపోయినాయేమో, అయినా మనకెందుకు, మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా కొనుక్కుందారులే అని కొంతమందికి అనుమానం, వెళ్ళి తెచ్చుకోరు. కొంతమందికి ధైర్యం ఉండదు, వెళ్ళి తెచ్చుకోరు. కొంతమందికి వెళ్ళాక మళ్ళీ ఏమైనా అంటారేమో, అది కూడా భయమే. చాలామంది రక్షణలోకి రాపట కారణం ఇది కూడా. ఇలాగే అంటారు, ముందు మన దేవుడిలోకి వెళ్ళిన తర్వాత ఏమో అలా అంటారు, ఇలా అంటారు, ఓ ఇసుకిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, మనం మోయలేని భారాలన్నీ మనమే పెడతారు. ఆ భయం కూడా ఉంది చాలామందికి. ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది తీసేయాలి, అది తీసేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది కూడా తర్వాత సతాయిస్తారు. ఆ భయంతో కూడా కొంతమందికి రారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, రండి మీకు ఉచితంగా ఇస్తాను. ఈ లోకంలో ఏది అలా ఎవరు, ఈ లోకంలో ఎక్కడ అలా ఎవరు. మీరు భక్తి అనే మార్గాన్ని ఒకసారి ఈ లోకంలో మీరు చూస్తే అంత ప్రయాసంతో కూడిందే, అంత ఖర్చుతో కూడిందే, అంత ప్రయాణాలతో కూడిందే, అంత శ్రమతో కూడిందే, అంత వెచ్చించడంతో కూడిందే. ఈ లోకానికి భిన్నంగా పిలుస్తున్నది దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారము వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా వద్ద నేర్చుకోండి, మీ కాడి సులువు అవుతుంది, మీ బరువు తేలికవుతుంది, రండి నేను మీకు నేర్పిస్తాను. అదే అన్నాడు యెషయా భక్తుడు, రండి రండి రోకలివ్వకయే రండి, దాహం తీర్చుకోండి, రోకలివ్వకయే రండి, పాలను కొనుక్కోండి, రండి ద్రాక్షారసము సంతోషాన్ని కొనుక్కోండి. సో ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. మన దాహం తీర్చగలవాని వైపు, మన దాహం తీర్చగల దేవుని పట్ల మనం కూడా దాహం కలిగి ఉందాం, మనం కూడా ఆశ కలిగి ఉందాం. ఎవరైనా
ఏదైనా ఇస్తాను పలానా చోటకి రమ్మంటే మనం వెళ్ళాం. అవసరం ఉన్నవాడు ఏం చేస్తాడు? వెళతాడు. నమ్మకం ఉన్నవాడు వెళతాడు. ఆశ ఉన్నవాడు వెళతాడు. సదరు వ్యక్తి మీద మంచి అభిప్రాయం కలిగిన వాడు వెళతాడు. ఆశ పడితే సరిపోదండి. ఆశ నెరవేరడం కొరకు మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఆశ తీర్చుకోవడానికి వెళ్ళాలి. ఒక చోట ఉంటుంది, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆల్రెడీ ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. కొన్నిసార్లు పెళ్లి కార్డులు ఇంటింటికి ఇస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఊరు భోజనం చెప్పాలంటే దండోరా ఇస్తారు. ఈ చుట్టూ ఉన్న ఊర్లందరికీ భోజనం చెప్పాలంటే ఇంటింటికి కార్డు వెళ్ళి బొట్టెట్టి కార్డు ఇస్తారా? దండోరా ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు దండోరాలు ఇప్పుడైతే మనకి ఫోన్లు వచ్చేసినాయి, అందరికీ న్యూస్ వచ్చేసింది, ప్రకటనలు వచ్చేసినాయి, టీవీ ఛానల్స్. దేవుడు కూడా మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు కూడా వచ్చి సర్వలోకమునకు ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. తన శిష్యుల ద్వారా ఆహ్వానం ప్రారంభించబడింది. అనేక మంది రక్షింపబడిన వారి ద్వారా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. అనేక మంది సేవకులు, సువార్థికుల ద్వారా ఆహ్వానం పంపిస్తూ ఉన్నాడు. అనేక సభల ద్వారా, కూటాల ద్వారా, వీధి సువార్తల ద్వారా, కరపత్రాల ద్వారా ఆయన ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఊరికి నట్టే కొంతమందికి ఏంటంటే అలుసుగా ఉంటుంది. కొంతమంది అదృష్టవంతులు ఖర్చు లేకుండానే దేవుడిచ్చే రక్షణ పొందుకుంటారు. సో కాబట్టి ఇది మనం 3 రకాలుగా చూసాం. ఒకటి, వాళ్ళు బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన ఆహ్వానించాడు దేవుని పిల్లల్ని. మనల్ని కూడా, రక్షింపబడిన మనం కూడా కొన్నిసార్లు ఆయన ప్రేమ నుండి మనం దూరం అయిపోయి, ఆయన వాక్యం నుండి దూరం అయిపోయి, ఆయన మీద ఆశ కలిగి, ప్రేమ కలిగి లేకుండా దూరం అయిపోయి మనం కూడా పలు రకాలైనటువంటి చిక్కుల్లో పడతా ఉన్నాం. మనకే ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ప్రభుని ఎరగని వారికి, రక్షణ పొందని వారికి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. సో ఈ మొదటి వచనంలో ఉన్నటువంటి ఈ మాధుర్యం, ఆయన ఆహ్వానం, ఆయన ప్రేమ అందరూ గుర్తించి, గ్రహించి, ఎవరి స్థాయిలో, ఎవరి అవసరతను బట్టి వారు ప్రభు ద్వారా దాన్ని మనం పొందుకుందాం. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం అన్నీ కూడా పొందుకోవాలి. కృపలో ఉన్నప్పుడే మనం పొందుకోవాలి. కృప మన మీద విస్తరించున్నప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. ఆశ కలిగి వద్దాం. ఆశ కలిగి చదవండి. రోజు బైబిల్ చదవండి. యెషయా గ్రంథం చదవండి. ఈ నెల కాదు, వారంలో చదవచ్చు సింపుల్గా. ఈ నెల అంతా మీరు ట్రై చేయండి. యెషయా ఒక గ్రంథాన్ని చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథాన్ని జస్ట్ అలా చదవడానికి ప్రయత్నించండి. ఆశతో చదవండి. ఏదో ఒక మాట మిమ్మల్ని ఆకర్షిస్తుంది. నాకు గుర్తుంటే మళ్ళా ఈ నెల అయిన తర్వాత అడుగుతాను, లేకపోతే మీరు కూర్చోండి, మిమ్మల్ని ఆకర్షించిన ఒక్క మాట ఏంటో చెప్పండి నాకు. అక్కడ మీ అభివృద్ధి దాగి ఉందేమో నేను చెప్తాను. అక్కడ మీరు ఏం పొందబోతున్నారో నేను మీకు తెలియజేస్తాను. ఈ నెలంతా చదివి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఆ వచనం, ఆ మాట మీరు క్యాచ్ చేసి చెప్పండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడలో దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరుగా